నమస్తే. కాలభైరవుడికి ఆధ్యాత్మిక చరిత్రలో ఎలాంటి స్థానం ఉందో తెలుసా? శివుడికి అంగరక్షకుడైన కాలభైరవుడు అతీత శక్తులను పారద్రోలే అత్యంత శక్తివంతుడా? యముడిని కూడా ఆయన రూపం ఎందుకు భయపడుతోంది? ఆయన పేరుకు తీరుకు ఉన్న సంబంధం నిజమేనా? ఆయనకు భారతదేశంలో ఎక్కడా ఎందుకు గుళ్ళు లేవు? భారీ విగ్రహాలు కూడా ఎక్కడా ఎందుకు కనిపించవు? ఇవన్నీ ఎందరినో వేధించే ప్రశ్నలు, ఎన్నటికీ వీడని సందేహాలు. ప్రతి ప్రశ్న వెనుక ఒక రహస్యం ఉంటుంది. అలా కాలభైరవుడిపై అలుముకున్న సందేహాలకు సమాధానం ఇవాల్టి ఆలయ రహస్యం. దేశంలోనే విభిన్న రీతిలో భైరవుడికి భారీ గుడి కట్టి ఆరాధించటం ఓ ప్రత్యేకతగా నిలిచింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని ఇసన్నపల్లి, రామారెడ్డి గ్రామాల మధ్య కల కాలభైరవస్వామి దేవాలయం ఆవిర్భావం వెనుక ఆసక్తికరమైన కథనాలున్నాయి. ఆయన లీలలు కూడా ఈ ప్రాంతంలో కథలు కథలుగా ఇప్పటికీ వినిపిస్తున్నాయి. కాలుడు అంటే యముడు. యముడిని కూడా భయపెట్టే రూపం గల వాడైనందున ఈయన కాలభైరవుడయ్యాడు. శివుణ్ణి కాపాడే సైన్యానికి ఈయన అధిపతి, అంటే శివుడి అంగరక్షకుడన్నమాట. కాలభైరవుడు దిగంబరుడు, దుస్తులుండవు కాబట్టి ఆయనకు ఆకాశమే ఆచ్ఛాదనం, అష్టదిక్కులే వస్త్రాలు. స్వామి కూడా ఆరుబయటే ఉండాలని కోరుకునేవారట. తనకు గుడి కట్టించవద్దని, ఏ చెట్టు కిందో ఉంచి పూజించాలని ఆశించేవారట. అందుకే దేశంలో చాలా చోట్ల కాలభైరవుడి విగ్రహాలున్నా ఎక్కడా గుళ్ళు కట్టి ఆరాధించటం లేదు. అక్కడక్కడ భైరవుడు పూజలందుకుంటున్నా ఒక్క కాశీలోని ప్రసిద్ధమైన రూపమే చాలా మందికి తెలుసు. అంతటి మహత్తుగల గంభీర విగ్రహం కామారెడ్డి జిల్లాలో దర్శనమిస్తోంది. దేశంలో రెండో ప్రసిద్ధ క్షేత్రంగా రూపుదాల్చింది. దక్షిణాద్రిలో మాత్రం ఇలాంటి భైరవుడి గుడి మరెక్కడా లేదు. ఇంతటి భారీ విగ్రహం దేశంలోనే మొదటిది. నిత్య పూజలతో, విశిష్ట ఉత్సవాలతో వేనోళ్ల కొనియాడబడుతున్న కాలభైరవుడు ఇక్కడే. ఇలాగే ఎందుకు వెలిశాడో తెలుసుకోవాలంటే సదాశివనగర్ మండలంలోని రామారెడ్డి ప్రాంతానికి వెళ్లాల్సిందే. రామారెడ్డి ప్రాంతాన్ని 16-17 శతాబ్దంలో దోమకొండ సంస్థానాధీశులు పాలించారు. 1750 దశకంలో ఈ సంస్థానాన్ని పాలించిన రాజన్న దేశాయ్ రామారెడ్డిలో రాజరాజేశ్వరి స్వామి, సీతారామచంద్రస్వామి ఆలయాలు కట్టించారు. సంస్థానాధీశులు తాము కట్టించిన ఆలయాలు, ప్రతిష్ఠించిన దేవుళ్లను కాపాడేందుకు ఇసన్నపల్లి, రామారెడ్డి గ్రామాల చుట్టూ కందకం తవ్వించారు. అతీత శక్తులు లోపలికి ప్రవేశించకుండా 8 దిక్కుల్లో కాలభైరవుడి విగ్రహాలు ఏర్పాటు చేశారు. శివారాధకులైన వారు కాలభైరవుణ్ణి రక్షకుడిగా భావించారు. దీంతో 1750 దశకంలో ఇక్కడ అష్టభైరవులు ఆవిర్భవించారని చరిత్ర చెబుతోంది. రామారెడ్డి చుట్టుపక్కల 8 దిక్కుల్లో వెలిసిన కాలభైరవ విగ్రహాలు క్రమంగా కాలగర్భంలో కలిసిపోయాయి. ప్రస్తుతం 3 విగ్రహాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అందులో మేలకుంట చెరువు, రామేశ్వరకుంట వద్ద ఇప్పటికీ విగ్రహాలు పూజలందుకుంటున్నాయి. ఆరుబయటే ఉన్న ఈ విగ్రహాలకు ఎదురుగా శివాలయాలున్నాయి. వాటి పక్కనే నిర్మించిన కోనేరు లాంటి గుండాలు శిథిలమై దర్శనమిస్తున్నాయి. నాటి అష్టభైరవుల ఆరాధనకు సంబంధించిన ఆనవాళ్లు ఇలా 2-3 చోట్ల మాత్రమే ఉన్నాయి. ఇలా మిగిలిన భైరవుల్లో మూడోదే ఇప్పుడు భారీ ఆలయంగా రూపాంతరం చెంది దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. మరి కాశీ తర్వాత దక్షిణ కాశీగా విరజిల్లుతున్నటువంటి ఈసన్నపల్లి, మరి రామారెడ్డి గ్రామంలో వెలిసినటువంటి భక్తులకు ఇలవేల్పుగా వెలిసినటువంటి భక్తుల యొక్క కోరికలు తీర్చుతున్నటువంటి ఏకైక కాలభైరవ దేవాలయంగా
చెప్పడం జరిగింది. మరి ఈ కాలభైరవ స్వామికి చుట్టూ ప్రాకార మండపము, చుట్టూ 4 రాజగోపురాలతోటి మరి ఈ కాశీ తర్వాత ఇక్కడనే కాలభైరవ ఆలయం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి భక్తుల యొక్క విరాళాల ద్వారానే ఈ కాలభైరవ స్వామి వారి ఆలయము అభివృద్ధి చెందుతున్నది. మరి ఇక్కడికి భక్తులు విశేషంగా రావడం జరుగుతుంది. చుట్టుపక్కల ఈ హైదరాబాద్ కానీ, మెదక్ కానీ, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుండి చాలా మంది వస్తుంటారు. రామారెడ్డి పట్టణానికి ఈశాన్యం వైపున్న ఈ కాలభైరవుడు పశ్చిమ దిక్కునున్న శివాలయాన్ని చూస్తూ ఉంటాడు. ఇందులో కూడా దైవిక రహస్యాలు ఎన్నో ఉన్నాయి. దిశ వాస్తుశాస్త్రం ఇక్కడ పనిచేస్తుంది. ఇక్కడి వాతావరణమే విభిన్నంగా, గంభీరంగా ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు ఈశాన్య దిక్కు ప్రత్యేకత ఏమిటి? ఇది దైవిక దిక్కు ఎలా అయింది? కాలభైరవుడు ఈ దిక్కునే నిలిచి శివుడికి కాపలాగా బాధ్యతలు ఎలా చూసుకుంటాడు? ఇవన్నీ జనం మదిలో సందేహాలు. ఆ మాటకొస్తే ఈశాన్యం వైపున్న ఈ భైరవుడి పేరు మీదుగానే ఈ ప్రాంతానికి ఈశాన్యపల్లి అనే పేరొచ్చింది. ఇది కాలక్రమంలో ఈసన్నపల్లిగా మారింది. ఇప్పుడు చూస్తున్న 15 అడుగుల ఎత్తుగల ఈ భారీ విగ్రహం మొదట రావి చెట్టు కింద ఉండేది. ఆకాశమే అచ్చాదనాగా, అష్టదిక్కులే వస్త్రాలుగా భావించే ఈ దిగంబర స్వామి ఇక్కడే పూజలందుకునేవారు. కష్టకాలంలో ఈ ప్రాంత ప్రజలంతా ప్రత్యేక పూజలు చేస్తుంటారు. కరువు విలయతాండవం చేసిన రోజుల్లో భైరవుడి విగ్రహానికి ఆవు పేడ కుట్టేవారట. విగ్రహం పూర్తిగా పేడతో నిండిన వెంటనే వర్షాలు కురిసేవట. ఇదో గొప్ప రహస్యం. ఇలా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా విగ్రహానికి పేడ కొట్టడం ఆనవాయితీగా మారింది. తనపై ఉన్న పేడను తుడుచుకునేందుకు భైరవుడు వర్షాలు కురిపించుకునేవాడని స్థానికులు విశ్వసిస్తారు. క్రమంగా ఆరాధన పెరగటంతో స్థానికులు భైరవుడికి గుడి కట్టించారు. రావి చెట్టు పక్కనే గర్భగుడి నిర్మించి 15 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఉగ్రరూపుడైన భైరవుడు మానవాతీత శక్తుల నుంచి కూడా కాపాడుతాడని స్థానికులు విశ్వసిస్తున్నారు. శారీరక, మానసిక రుగ్మతలతో బాధపడేవారు ఇక్కడ 41 రోజుల పాటు దీక్ష చేస్తే నయమవుతుందని నమ్ముతున్నారు. దీంతో పాటు ముడుపు కట్టేవారి కోరికలు నెరవేరుస్తాడని భావిస్తున్నారు. అలా రుజువు కావడం ఇక్కడి మరో అద్భుతం. కాలభైరవుడికి ఇలాంటి గుడి కట్టి ఆరాధించడం దేశంలో ఎక్కడా లేదని, ఇది తమ ప్రాంతంలో కొలువుదీరడం అదృష్టంగా భావిస్తున్నామని భక్తులు అంటున్నారు. మానసిక శక్తిని పెంచే భైరవుడికి నిత్య పూజలు అందిస్తున్నామని చెప్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు. కోరికలు తీర్చుకునేందుకు ఇక్కడే ఉండి దీక్షలు కొనసాగిస్తారు. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా గదులు నిర్మించారు. అన్నదానం కొనసాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సౌకర్యాలను మరింత పెంచుతామని ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు.